ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 3వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఈ రోజున మాసశివరాత్రి అయిన సందర్భంగా కార్తీక మాసంలోని మాసశివరాత్రికి ఉన్న విశేషాన్ని, దీంతోపాటు నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాల్ని, ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన పద్ధతుల్ని పాటించాలో ఈ అన్నిటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 27వ తేదీ అంటే ఈరోజు మాస శివరాత్రి, ధన్వంతరి జయంతి కూడా. 29వ తేదీ సర్వ అమావాస్య, 30వ తేదీ మార్గశీర్ష మాస ప్రారంభం, డిసెంబర్ 3వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం. కార్తీకంలో వచ్చే మాస శివరాత్రి ప్రత్యేకతని తెలుసుకుందాం. కృత్తిక అగ్నిర్దేవత, అగ్ని సంపూర్ణంగా ఉండేటటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కార్తీక మాసంలో వచ్చే శివరాత్రి సంపూర్ణమైన సూర్యశక్తి, అగ్నిశక్తి రెండూ కలిసి వచ్చినటువంటిది. అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నదృశన్నుదహార్య. నమకం మంత్రం చెప్తుంది. ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడు నేల మీద ఉండేటటువంటి శంకరునికి ప్రతినిధి అని, సూర్యునికి శంకరునికి భేదం లేదని ఈ నమ్మకంలో చెప్పబడ్డ ఈ మంత్రానికి అర్థం. అందుకే అక్షరాభ్యాసం చేసేటటువంటి వేళ బుద్ధిని విశేషంగా వికసింపచేసేటటువంటి ఆ సూర్యుని వద్దకు వెళ్ళి సూర్యుడిని ప్రార్థించి ఆయనతో అక్షరాభ్యాసాన్ని చేయించలేం. కాబట్టి సూర్యునికి ప్రతినిధి అయినటువంటి శంకరుని దగ్గరికి వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థించి అక్షరాభ్యాసం చేయిస్తుండేటటువంటి వేళ ఆ బుల్లి గుప్పెటిని గురువుగారి చేతిలో అలా ఉంచేలా చేసి నమ శివాయ సిద్ధన్నమః అని రాయిస్తారు. అలాగే ఆకాశంలో ఉండేటటువంటి ఏ సూర్యుడు ఘనవృష్టిరపాం మిత్ర, అమోఘమైన వర్షాన్ని కురిపించేటటువంటి వాడో, ఆ వర్షాన్ని కురిపించవలసిందిగా సూర్యుడిని ప్రార్థించలేం. కాబట్టి ఆయనకు ప్రతినిధి అయినటువంటి శంకరునికి సహస్ర జల ఘట అభిషేకాన్ని చేస్తాం. 1000 కుండలతో నమక చమక మంత్రాల్ని చదువుతూ అభిషేకాన్ని చేస్తాం. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటాశిఖామధ్యోదధారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్థధారిణం దివ్యసింహాసనాసీనం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వం వ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజక్ సమ్యక్ తతో యజనమారభేతు. ప్రజననే బ్రహ్మా తిష్ఠతు, పాదయోర్విష్ణుస్తిష్ఠతు, హస్తయోర్హరస్తిష్ఠతు, బాహ్వోరింద్రస్తిష్ఠతు, జఠరే అగ్నిస్తిష్ఠతు, హృదయే శివస్తిష్ఠతు, కంఠే వసవస్తిష్ఠन्तు, వక్త్రే సరస్వతీ తిష్ఠతు, నాసికయోర్వాయుస్తిష్ఠతు, నయనయోర్చంద్రాదిత్యౌ తిష్ఠేతాం, కర్ణయోరశ్వినౌ తిష్ఠేతాం, లలాటే రుద్రాస్తిష్ఠन्तు. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్టంలో ఉన్నాడు.
శని అష్టమంలో ఉన్నాడు. రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి ప్రత్యేకమైనటువంటి సహాయం ఏమాత్రం అవసరం ఉండదు. తమ బుద్ధి మాత్రమే తనకి సహాయంగా ఉంటుందనే ధైర్యంతో ఉండగలుగుతారు. అన్ని పనులని సాధించుకోవడం కోసమని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేసుకున్నప్పటికీ కూడా ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోయే అవకాశం ఉంది. భరణీ నక్షత్ర జాతకులకి పాత శత్రువులు దగ్గరవుతారు, కొత్త శత్రువులు జోడవుతారు. మొత్తానికి శత్రుబాధ హెచ్చుగా ఉంటుంది ఈ వారంలో. అంత మాత్రం చేత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇది ఈ వారానికి మాత్రమే అని అనుకుంటూ కొద్ది జాగ్రత్త వహించాలి శత్రువుల పట్ల. కృత్తికా నక్షత్ర జాతకులకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితి అంతా అదుపులో ఉంది కదా అనే అభిప్రాయంలో ఆహార నిద్ర విషయంలో కొద్దిగా అజాగ్రత్తగా కానీ ఉన్నట్లయితే వ్యాధి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి వేళకి తిండి, సరైన వేళకి నిద్ర చేసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం కార్తీక మాస సందర్భంగా అనేకమైనటువంటి పుష్పాలని నీళ్లలో ముంచి ఆ పుష్ప జలంతో శంకరుడికి అభిషేకం చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఇతరుల్ని నిందించడం కానీ ఇతరుల మీద చాడీలని చెప్పడం కానీ చేస్తే అది చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలన చేస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు మనశ్శాంతి కోసమని అనేకమైనటువంటి ప్రయత్నాలను చేయడం మాని తాము చేయవలసినటువంటి పని మీద దృష్టిని కేంద్రీకరింప చేయడం చాలా అవసరం. రోహిణీ నక్షత్ర జాతకులకి కలిసొచ్చే కాలమే అయినప్పటికీ కూడా తాత్కాలికంగా పనులు వాయిదా పడుతూ కొంత చికాకుని కలిగించడం నిజమైనప్పటికీ కూడా తొందరలోనే సమస్యలన్నీ పరిష్కరింపబడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మృగశిర నక్షత్ర జాతకులకి బదిలీ అవుతుందేమో అనేటటువంటి తాత్కాలికమైన ఆలోచన కలిగి మనసు కొద్ది కకావికలమయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు ఏమీ లేవని ధైర్యంగా ఉండొచ్చు. ఈ వారానికి రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారాన్ని ఈ రాశివారు గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి. రవి గ్రహ అనుకూలత కోసం బంగారపు వస్తువుని వేసినటువంటి జలంతో శివునికి అభిషేకం చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ పనిని చేయదలిచినా పెద్దల అనుభవాలని పరిగణనలోకి తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు ఎంతమంది ప్రతికూలత కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది విరోధించేటటువంటి వారు ఉన్నా కూడా తప్పక ఫలితాన్ని సాధించుకోగలుగుతారు, విజయాన్ని సాధించి తీరుతారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులు స్పష్టత లోపించినప్పటికీ కూడా తాము చేసేటటువంటి ప్రతి పనిలో కూడా స్పష్టతని ప్రదర్శిస్తూ అవగాహనని కనిపింపజేస్తూ మొత్తానికి విజయాన్ని సాధిస్తారు. పునరోసు నక్షత్ర జాతకులు తాము ఆరోగ్య పరిస్థితుల్లో ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం కలుగుతుందేమో అనేటటువంటి భయాన్ని కలిగి ఉంటారు. కానీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్య పరిస్థితిని కనిపింపజేస్తూ కుటుంబ సభ్యులకి సుఖశాంతుల్ని కలగజేస్తారు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు. కుజ గ్రహ అనుకూలత కోసం గోదధి అంటే ఆవు పెరుగుతో శంకరుణ్ణి అభిషేకించడం లేదా అభిషేకింప చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రయత్నాన్ని విరమించుకోకూడదు. ఇతరులు ఇచ్చినటువంటి సలహాలని విని అమలు చేయడమా లేదా అనేది స్వయంగా ఆలోచించుకోవడం చేసుకోవడం మంచిది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ, అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరసు నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి మనోధైర్యం కలుగుతుంది.
ఏ పనినైనా చేయగలవనేటటువంటి నమ్మకం ఏర్పడుతుంది. వయస్సు మీద పడుతోందనే నిరుత్సాహం ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ధైర్యంగా పనుల్ని నిర్వహించుకోగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులు సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా తగినటువంటి సమయం లేని కారణంగా ఏ పనిని సక్రమంగా చేసుకోలేకపోతారు. తాత్కాలికమైనటువంటి ఆదాయాన్ని ఆశించి విశేషంగా ఆదాయం లభించేటటువంటి పనుల్ని దూరం చేసుకుంటూ ఉంటారు, పక్కన పెడుతూ ఉంటారు. అది ఏమాత్రమూ సరికాదు. ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపద బాగా ఉందని, ధనం బాగా లభిస్తోందని ఉండేటటువంటి అహంకారం కారణంగా మిత్రులకి కొద్ది దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించగలగాలి. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం ఇక్షురసం అంటే చెరకు రసంతో శివుణ్ణి అభిషేకించడం లేదా అభిషేకింప చేయడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంత జరిగింది అనేటటువంటి దానికంటే కూడా జరుగుతోందా లేదా అనే విశేషాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి పని మీద దృష్టి తప్ప లాభమా నష్టమా అనేటటువంటి ఆ విశేషాన్ని ఆలోచించుకునేంత తీరుబడి కూడా ఉండకపోవచ్చు. ఒక క్షణం ఆలోచించుకుని చేసుకోవడం ఎంతైనా అవసరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తాత్కాలికంగా శత్రువుల మీద విజయాన్ని సాధించినప్పటికీ కూడా వాళ్ళ ప్రతిపక్ష విధానం ఒకటి ఉందనే విశేషాన్ని గమనించుకుని ఒక క్షణం వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూనే జాగ్రత్తగా వారికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలని చేయకుండా ఉండడం శ్రేయస్కరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమకున్నటువంటి సామర్థ్యాన్ని నిరూపించుకునే దిశగా ప్రయత్నాన్ని చేయడం మంచిది తప్ప ప్రాలుమాలిక అంటే నిదానంగా చేద్దాంలే అనేటటువంటి ఆ ఆలోచనతో ఉండకపోవడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో వచ్చిన అవకాశాలన్నింటినీ జారవిడుచుకునే పరిస్థితి రావచ్చు కూడా. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ అష్టోత్తర శతనామ పఠనాన్ని కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పఠిస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి. రవిగ్రహ అనుకూలత కోసం మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి అనే పంచ పల్లవాలని ముంచినటువంటి జలంతో అభిషేకించడం శంకరుని శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మరిన్ని పనులను నెత్తి మీద వేసుకుని ఏదీ చేయలేకపోవడం కాకుండా ఎన్ని చేయగలరో అన్ని మాత్రమే భుజాన వేసుకోవడం అవసరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమదైనటువంటి కార్యాలన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగానే చేసుకుంటూ ఉంటారు. కానీ విపరీతమైనటువంటి పనుల ఒత్తిడి కారణంగా సరైనటువంటి వేళకి రాక పోక లేక ఆరోగ్యాన్ని కొద్దిగా దెబ్బతీసుకునేటటువంటి స్థితిలో ఉండొచ్చు. ఆరోగ్యాన్ని గమనించుకుంటూ చేసుకోవడం అవసరం. హస్త నక్షత్ర జాతకులు వైద్య వృత్తికి చెందినటువంటి వారు కానీ లేదా గృహ నిర్మాణ రంగానికి చెందినటువంటి వారు కానీ అయినట్లయితే తమ సామర్థ్యం కారణంగా విశేషమైనటువంటి రాబడిని పొందుతారు. అయినప్పటికీ సరైనటువంటి వేళకి తిండి, సరైనటువంటి వేళకి నిద్ర లేనటువంటి కారణంగా ఆరోగ్య లోపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక క్షణం ఆలోచించుకునే కార్యనిర్వహణాన్ని చేసుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి వసూళ్లని చేసుకోగలుగుతారు, బాతబకాయలన్నింటినీ తెచ్చుకోగలుగుతారు. దానికోసం ప్రయత్నించేటటువంటి సందర్భంలో వాహనాల విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ కొద్ది మెళకువతో ఉండి తీరవలసిందే. లేని పక్షంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు. కుజగ్రహ అనుకూలత కోసం నవధాన్యాలని జలంలో వేసి ఆ నవధాన్య జలంతో కార్తీక మాసం సందర్భంగా శంకరుడికి అభిషేకాన్ని చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికమైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోగలగాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ
పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి తమ కార్యం పట్ల ఇతరుల యొక్క జోక్యం హెచ్చుగా ఉంటుంది. ఇతరుల జోక్యాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచేలా చూసుకుని తమ పనిని సాధించుకునే దిశగా వెళ్ళాలి తప్ప సంపూర్ణంగా వారి మీదనే ఆధారపడి ఉన్నట్లయితే పని మరో దిశగా వెళుతుందనే యథార్థాన్ని 1-2 మార్లు గమనించుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులు శ్రమ మీద విజయాన్ని సాధిస్తారు. కానీ ఉద్యోగంలోనే కొనసాగడం కాకుండా ఇల్లు, అలాగే భూమి, అలాగే ఉద్యోగం, వీటన్నిటితో పాటు జీవితంలో ఒక స్థిరమైనటువంటి వ్యక్తిత్వానికి రావాలి అనే ఆలోచనని తప్పక తెచ్చుకోవడం ఎంతైనా అవసరం. విశాఖ నక్షత్ర జాతకులు ఎప్పటి నుండో వస్తున్నటువంటి పాత సమస్యని పరిష్కరించుకోవాలనేటటువంటి దిశగా రాజీ మార్గంగా వెళ్ళాలి అనే ఓ చిన్నదైనటువంటి ఆలోచన వారికి కిరణ రూపంగా వెలువడుతుంది. ఆ ఆలోచనని పెద్దది చేసుకుని సరైనటువంటి పద్ధతిగా పరిష్కరించుకోవాలనే ఊహకి రావడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం గోఘృతం అంటే ఆవు నేతితో శంకరుడికి కార్తీక మాస సందర్భంగా అభిషేకాన్ని చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకు తాము వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. సాధించింది ఏమైనా ఇప్పటి వరకు ఉన్నదా అని పరిశీలించుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు ఏమి చేయాలో తెలియనటువంటి అనిశ్చిత స్థితిలో ఉండిపోవడం కంటే ఫలాని పనిని చేయాలి అనేటువంటి సంపూర్ణమైన ఒక నిర్ణయానికి రాగలిగిన స్థితిని తమకు తాము అలవాటు చేసుకోగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి రంగంలో ముఖ్యంగా 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే స్వీకరించడం కానీ ఖర్చు చేయడం కానీ చేయాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి మనోధైర్యం ఉన్నటువంటి కారణంగా అదే విధమైనటువంటి ధర్మ దృష్టితో వెళ్ళినటువంటి రోజున ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. పనుల్లో ప్రతిష్టంభన కూడా జరగదు. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి. రవి గ్రహ అనుకూలత కోసం భస్మాన్ని ముంచినటువంటి జలం అంటే భస్మజలంతో శంకరుణ్ణి అభిషేకించడం లేదా అభిషేకింప చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాము ఎప్పట్లాగానే మనోధైర్యంతో ఉండాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులు వాహనాల విషయంలో అలాగే వాహన ప్రయాణాల విషయంలో కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఇంటిని కానీ భూమిని కానీ అమ్మే విషయంలో కానీ కొనే విషయంలో కానీ సంపూర్ణమైన ఆర్థికమైన క్రమశిక్షణతో పాటు తాము ఇయ్యవలసినటువంటి పత్రాలని తీసుకోవలసినటువంటి పత్రాలని ముఖ్యంగా 1-2 మార్లు సరిచూచుకుని మాత్రమే ఆ వ్యవహారాన్ని ముగించుకోగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో వచ్చేటటువంటి ఆదాయం అంతంత మాత్రంగా ఉండి ఆదాయ అన్వేషణ కోసం అంటే ఇతరమైనటువంటి మార్గాల ద్వారా ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తారు. కృషి తప్పక ఫలవంతమవుతుంది. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు. కుజ గ్రహ అనుకూలత కోసం అగరు జలం అంటే అన్ని పరిమళ వస్తువులు కలిసినటువంటి పరిమళవంతమైనటువంటి జలంతో శంకరుడికి అభిషేకం చేయడం లేదా చేయించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అశ్రద్ధగాను నిర్లక్ష్యంతోనూ ఉండనే కూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి స్థాన చలన సూచన కనిపిస్తోంది. అంత మాత్రం చేత వెళ్ళిపోవడం అవసరం ఏమాత్రమూ లేదు. శ్రవణ నక్షత్ర జాతకులు ధనలాభం కోసమని వ్యాపారాన్ని విస్తరింపజేయడం కానీ లేదా మరో వ్యాపారానికి శ్రీకారం చుట్టడం కానీ చేయాలి తప్ప కాలక్షేపాన్ని చేస్తూ కానీ కూర్చున్నట్లయితే వ్యాపారం ఉన్నది కూడా వెనుకబడేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
ధనిష్ట నక్షత్ర జాతకులు శారీరకమైనటువంటి ఆరోగ్యం సరిలేదనేటటువంటి వంకతో పనుల్ని వాయిదా వేసుకోవడం కాకుండా ఆ శారీరక శ్రమని చేయడానికి సిద్ధపడుతూ పనుల్ని పూర్తి చేసుకోవాలి. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ప్రధాన ప్రతికూల గ్రహం మకర రాశి వారికి కుజగ్రహం. కుజగ్రహ అనుకూలత కోసం కార్తీక మాస శివరాత్రి సందర్భంగా నారికేళ జలం అంటే కొబ్బరి నీటితో శివుణ్ణి అభిషేకం చేయడం లేదా చేయించడం ఎంతైనా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రయత్నాన్ని విడవకుండా చేస్తూనే ఉండాలి తప్ప ప్రయత్న లోపాన్ని చేయనేకూడదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి తాము ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి పని సక్రమంగానూ సంపూర్ణంగానూ పూర్తి అవుతుంది. శతభిష నక్షత్ర జాతకులకి తాము ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం తప్పక లభించే అవకాశం కనిపిస్తోంది. ఆ కనిపించిన ఉద్యోగం కూడా చాలా అనుకూలంగా ఉండడమే కాకుండా ప్రోత్సాహకరంగా కూడా ఉండడం ఆనందాన్ని కలిగించే అంశంగా అవుతుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి గౌరవ ప్రతిష్టలు, సంఘంలో కీర్తి లభించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రయత్నాన్ని మరింతగానూ వేగవంతంగానూ చేయడం ఎంతైనా అవసరం. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనం అనేది విశేషమైనటువంటి లాభాన్ని కలగచేస్తుంది. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు. కుజగ్రహ అనుకూలత కోసం కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఆర్ద్ర అక్షత అభిషేకం అంటే బియ్యాన్ని నీళ్లతో కలిపి ఆ జలంతో అభిషేకించడం లేదా అభిషేకింప చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు దైవ ధ్యానాన్ని, నిత్య పూజని ఏమాత్రమూ విడవనేకూడదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి కావడమే కాకుండా శత్రుబాధ ఏమాత్రమూ లేనందుకు విశేషమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి పరిచయం ఏర్పడి వ్యాపార రంగంలో విశేషమైనటువంటి లాభానికి అవకాశం ఏర్పడే పరిస్థితి కలుగుతోంది. రేవతి నక్షత్ర జాతకులు వ్యయాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఆ ప్రణాళికకి అనుగుణంగానే వ్యయాన్ని చేసుకుంటూ సరైనటువంటి పద్ధతిలో ఆర్థిక క్రమశిక్షణతో మెలుగగలుగుతారు. ఈ వారంలో మీనరాశి వారు ఈ వారం అంతా కూడా గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి. రవి గ్రహ అనుకూలత కోసమని బిల్వజలం అంటే మారేడు ఆకుల్ని ముంచినటువంటి జలంతో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి అభిషేకించడం లేదా అభిషేకింప చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎప్పటిలాగానే పెద్దల్ని సంప్రదిస్తూనే ఏ పనినా చేయాలి తప్ప స్వయంగా మాత్రమే నిర్ణయం చేసి అమలు చేయడం అంత శ్రేయస్కరం కాదు ప్రస్తుతం. కార్తీకం శుభప్రదం అనే శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు సంధ్యా సమయంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కుటుంబ సభ్యుల సర్వతోముఖాభివృద్ధికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు సంధ్యా సమయంలో మారేడు దళాల మీద గంధం రాసిన మారేడు దళాలు ఈశ్వరుడికి సమర్పించడం ద్వారా, శివదీపాన్ని వెలిగించడం ద్వారా, ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్తీక మాసరీత్యా నేడు మాస శివరాత్రి. గృహంలో ఈశ్వరానుగ్రహం సాధించడానికి, వివిధ రకాలైన రుగ్మతల నుంచి బయల్పడి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఈ మాస శివరాత్రి కార్తీక మాసరీత్యా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈరోజు తప్పనిసరిగా గృహ ప్రాంగణం అంతా కూడాను పరిశుభ్రంగా
అమర్చుకొని దేవతా మందిరం వద్ద కొద్దిగా ఆవు పేడ తీసుకొని నీటిలో వేసి ఆ ఆవు పేడ నీరు ఆ యొక్క పూజా మందిరంలో చక్కగా అలికి దానిపైన చక్కటి ముగ్గును అమర్చి స్వస్తికు గుర్తు వేసి దానిపైన ప్లేటు ఉంచి దానిపైన దీపారాధన కుంది ఉంచి ఆవు నెయ్యి వేసి దానిలో 5 ఒత్తులు వెలిగించి మీ యొక్క ఇంటి యజమాని గోత్ర నామాలు చెప్పుకొని శివార్చన ప్రారంభించాలి. పార్థివలింగోపాసన అద్భుతవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. అది కుదరని వాళ్ళు స్ఫటికలింగం కానీ పాదరసలింగం కానీ ఏదైనా సరే ఉంచి పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అనే భావంతో అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నమక చమక పారాయణాదులతో చక్కగా అభిషేకార్చన నిర్వహించాలి. ఏ ఇంట విష్ణు సహస్రనామ పారాయణ ప్రతినిత్యం కూడాను జరపబడుతుందో కార్తీకంలో ఆ ఇల్లు విష్ణు నిలయంగా కీర్తింపబడుతుంది. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి భక్తులకు ఏ ఇంట అన్నదానం నిర్వహించబడుతుందో ఒక్కసారైనా ఆ ఇల్లు స్వామియే శరణం అయ్యప్ప అన్న దివ్యవంతమైన శక్తిపుంజ ప్రభావంతో విరాజిల్లుతుంది. అంతా ఆధ్యాత్మిక పరంపర. ఆ గృహంలో ఎక్కడ చూసినా ఆనందమయం, ఆహ్లాదమయం, సంతోషమయం. ఇవన్నీ కేవలం దైవచింతన తత్పరతో ఉన్నటువంటి తత్వచింతనే. గృహంలో నిత్యం కూడాను శివ విష్ణు ఆరాధనా తత్వాలు ఈ యొక్క కార్తీక మాసరీత్యా విశిష్టవంతమైన సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మీ గృహంలో ఉండేటువంటి తులసి మాత వద్ద ఆ తులసి కోటకు నిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరిస్తూనే అక్కడ విష్ణు ప్రీతివంతమైనటువంటి ముగ్గు శంఖు చక్రాలను వేసి ఆ ముగ్గులో అద్భుతవంతమైనటువంటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి నిత్యము కూడా దీపారాధన చేసే ఇల్లాలు సాక్షాత్తు విష్ణుప్రియగా అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదించే గృహిణిగా విరాజిల్లుతుంది. అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా ఆమె ఇంటిల్లిపాదికి అనుగ్రహాన్ని ప్రసాదింపజేయటానికి ఉపయుక్తురాలై తీరుతుంది. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం ఉండగానే చేసేటువంటి స్నానం ఇంటి యజమాని ఇల్లాలు, అలాగే స్నానానంతరం అర్ఘ్యప్రదానం, దీపం వెలిగించటం, బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వటం, తోచిన చందంగా ఉపవాసం ఉండటం, గోమాత సేవ చేయటం, ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తారో ఇంటి యజమాని ఇల్లాలు వారికి జన్మ జన్మాంతరాల అదృష్టం సిద్ధిస్తుంది. అదృష్టం అంటే కంటికి కనిపించని సర్వసంపదలు కూడా. ఆ సర్వసంపదలన్నీ కూడాను సాక్షాత్తు ఆ ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుడు నిరజాక్షుడైనటువంటి విష్ణుమూర్తి కలిగింపచేసి తీరతారు అని చెప్పేసి చెప్పవచ్చు. వికలాంగులకు బీదవారికి కప్పుకునేటువంటి దుప్పటి దానం చేస్తూ హరహర మహాదేవ అనండి. మీ గృహంలో ఎంత అదృష్టం వస్తుందో మీకే తెలుస్తుంది. చక్కటి పూలు కోసుకొచ్చి నిత్యం ఆ పరమేశ్వరుడికి అలా సమర్పించండి. గంధాన్ని మీ అంతటా మీరే అరగదీయండి సానపైన. ఆ గంధాన్ని చేతిలో తీసుకొని ఈ మధ్య వేలుతో మారేడు దళం మీద వ్రాసి ఆ దళాన్ని పరమేశ్వరుడి దగ్గర ఉంచి నమస్కృతాంజలి గడిస్తేనే చాలు, జన్మ జన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అదృష్టలక్ష్మి మీ ఇంటి తలుపు తొడుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
ఇప్పుడు తరువాతి కాలంలో ద్రోణుణ్ణి చంపగలిగినటువంటి కొడుకు కావాలని యజ్ఞం చేశాడు. పుట్టినటువంటి పిల్లవాడు యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినప్పుడే యవ్వనంతో ఆవిర్భవించాడు. ఆ పిల్లవాడు తనని చంపడానికే పుట్టాడు అని ద్రోణాచార్యుల వారికి తెలుసు. ఆ పిల్లవాడి పేరు దృష్టద్యుమ్నుడు. కానీ ఆ పిల్లవాడికి విలువిద్య నేర్పాలి కదా. ఎవరు నేర్పుతారు? ఆ రోజుల్లో అంత కీర్తి గణించినటువంటి విలువిద్యలో ఆచార్యుడు ద్రోణుడు. ఆ ద్రోణుడు ఈ దృష్టద్యుమ్నుడిని తన ఇంట్లో ఉంచుకుని అన్నం పెట్టి వస్త్రములిచ్చి లాలించి పోషించి విద్య నేర్పాడు. ఏ విద్య? విలువిద్య. అడగరా, ఏమయ్యా వాడు పుట్టింది నిన్ను చంపడానికి, నిన్ను చంపడానికి పుట్టినటువంటి వాడికి నువ్వు విలువిద్య నేర్పుతున్నావు. ఇప్పుడు వాడు ఆ విలువిద్య నేర్చుకుని ఏం చేస్తాడు? ఏదో ఒక రోజున నిన్నే చంపుతాడు. నిన్ను చంపడానికి పుట్టిన వాడిని తెలిసి కూడా వాడికి విలువిద్య నేర్పుతున్నావే అంటే ద్రోణాచార్యుల వారు అన్నారు, మనిషి అన్నవాడు పుట్టిన తరువాత చచ్చిపోవడం అన్నది పరమసత్యం కదా. వీడు కాకపోతే వేరొకడు కారణం అవుతాడు. ఏదో ఒకనాడు మరణించాలి. వీడు నన్ను చంపుతాడు అని తెలిసింది, యజ్ఞం చేశాడు కాబట్టి ద్రుపదుడు. అంత మాత్రం చేత నేను గురుస్థానంలో ఉండి నేను చెప్పవలసినటువంటి విషయాన్ని నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటానని అడిగిన వాడికి చెప్పకుండా ఎలా ఉంటాను? అందుకే త్రికరణ శుద్ధిగా వాడికి విద్య నేర్పాను అన్నాడు. అది ద్రోణాచార్యుల వారంటే. అంతటి త్యాగమూర్తి, అంతటి గొప్ప గురువు. అటువంటి వాడు కాగలడు, గుర్తెరిగాడు. ఈయన గురువై ఒకనాడు ధర్మ సంస్థాపనకి కారణమవుతాడు, పాండవులకు విలువిద్య నేర్పి. అందుకే జగన్నుత, జగత్తు చేత కీర్తింపబడేటటువంటి వాడా, కలధనమెల్ల ముందర, అయ్యో ఇంతకుముందే నా దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా దానం చేసేశాను. అంతేకాదు, వార్ధిమేఖల నిఖిలోర్వియంతయను కశ్యపుడన్మునికిచ్చితిన్. సముద్రమనబడేటటువంటి వడ్డాణము చేత చుట్టబడినటువంటి ఈ భూమిని అంతటినీ కూడా కశ్యపుడు అనేటటువంటి మహర్షికి ఇచ్చేశాను. కశ్యపునికి చెందినది ఈ భూమి కాబట్టి ఈ భూమికి కాశ్యపి అని ఒక పేరు వచ్చింది. కాబట్టి ఈ భూమిని అంతటినీ కూడా నేను ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర ఏముంది? కానీ ఒక వ్యక్తి నాకు ఏదైనా దానం ఇవ్వండి అని చేయి చాపి వచ్చి నిలబడితే ఏమీ లేదు అని ఎలా అనగలడు? అలా మాట్లాడుతున్న శరీరం ఒకటి ఉందిగా, ఆ శరీరం ఇంకా ఉందిగా, ఉండగా లేదని ఎలా చెప్పగలడు? అందుకే మహానుభావుల యొక్క ధార్మిక నిష్ఠ అంటే అలా ఉంటుంది. పరశురాముడు అన్నాడు, శరంబులును, నా దగ్గర బాణాలు ఉన్నాయి, శరీర శస్త్రములు పొల్పుగనున్నవి, నా శరీరం ఉంది. అంటే నేను వేరు, నా శరీరం వేరు, నా చేత ధరింపబడింది ఈ శరీరం. ఈ శరీరం ఉన్నది, కావాలా నీకు ఇచ్చేస్తాను, నీకేమైనా ఉపయోగపడుతుందంటే తీసుకో, ఇప్పుడే వదిలిపెట్టేసి శరీరాన్ని ఇచ్చేస్తాను. బాణములు ఉన్నాయి, కావాలా ఇచ్చేస్తాను. పరశురాముడు ఆ రోజుల్లో గొప్ప విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడు. భీష్మాచార్యుల వారంతటి వాడు పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. పరశురాముడు సమస్త భూమండలంలో ఉన్న క్షత్రియులను ఓడించినవాడు. రామచంద్ర ప్రభువు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ వైష్ణవ ధనస్సుని స్వీకరించాడు. అటువంటి పరశురాముని యొక్క బాణములవి, నా బాణములు ఉన్నాయి, కావాలంటే తీసుకో. ఇంకొకటి ఉన్నాయి, మూడవది. ఏమిటవి అంటావేమో, శరీర శస్త్రములు, నా దగ్గర శస్త్రములు ఉన్నాయి. శస్త్రములు అన్న మాటకు అర్థం ఏమిటంటే అభిమంత్రించి విడిచిపెట్టారు. ఒక ఈటె, కత్తి, ఇటువంటి వాటిని శస్త్రములు అంటారు. అవి ఉన్నాయి, నీకు కావాలంటే ఇచ్చేస్తాను. కాబట్టి వీనిలోన నీవలసిన వస్తువుల్ కొను ధ్రువంబుగా నిత్యద నీకు నావుడు. నా శరీరం అన్నాను కదా, ఏదో కాకతాళీయంగా అంటున్నాను అనుకుంటున్నావేమో. ధ్రువంబుగా, ఇది నేను బాగా తెలిసి చెప్తున్న మాట. ఇందులో నీకు ఏవి కావాలన్నా చెప్పు, నీకు ఇచ్చేస్తాను. అంటే ఒకవేళ ద్రోణాచార్యుల వారు పరశురాముడి యొక్క శరీరం అడిగాడు అనుకోండి, ఉత్తర క్షణంలో పరశురాముడి శరీరాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి ఇంత గొప్ప పూనికతో నా దగ్గర ఉన్నవి ఇవే, నీకేం కావాలో తీసుకో అన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారు అన్నారు, నాకు ఏవి కావాలనుకుని వచ్చానో అవి లభించలేదు. ఆయన దేనికి వచ్చాడు? ఏదో కాసిన ఆవులు ఇస్తాడు, దూడలు ఇస్తాడు, లేదా కొంత ధనం ఇస్తాడు, సంసారాన్ని పోషించుకోవచ్చు అని వచ్చాడు. ఆయన దగ్గర ఒక ఆవు దూడ కూడా లేవు. ఎందుకని? ఓ ఆవు దూడ ఇస్తే పిల్లాడికి పాలు పట్టుకుంటాడు, హోమం చేసుకుంటాడు. ఆవు దూడ కూడా ఇచ్చే స్థితిలో పరశురాముడు లేడు.
కానీ ఏమిస్తానంటున్నాడు? శరీరం ఇస్తానంటున్నాడు. ద్రోణాచార్యుల వారికి ఎందుకది? ఆయన ఏం చేస్తాడు? అంతటి మహానుభావుడు యొక్క శరీరాన్ని పుచ్చుకుని ఆయనకి ఏం ప్రయోజనం? అక్కర్లేదు. ఇంకేం పుచ్చుకోవాలి? పుచ్చుకుంటే ఆ బాణాలు, అక్కడ ఉన్నటువంటి శస్త్రములు అవి ఎందుకు పనికొస్తాయి? ఏం చేస్తాడు దాంతో ద్రోణుడు? అవి ఉన్నాయి అంటే దాని వెనక పరశురాముడి యందు ఇంకొక విద్య కూడా ఉంది. ఏమిటి ఆ విద్య అంటే, అస్త్రప్రయోగానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప మంత్రములన్నీ కూడా పరశురాముడికి కరతలామలకములు. అస్త్రము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అది ప్రయోగించడానికి దగ్గర ధనస్సు కానీ బాణం కానీ ఏమీ ఉండక్కర్లేదు. అవి మంత్రపూరితములు. ఒక గడ్డి పరకని తీసి దాని మీద అభిమంత్రించి విడిచిపెడితే అది బ్రహ్మాస్త్రమై వెళ్ళిపోతుంది. అటువంటి మంత్రశక్తితో ప్రయోగించగలిగినటువంటి ఆయుధములు పరశురాముడికి బాగా తెలుసు. ఆ కాలంలో ఆయనతో సమానుడు అన్నవాడు ఉన్నాడని చెప్పడం కష్టం. అంత గొప్ప అస్త్ర విద్య తెలిసి ఉన్నవాడు. అందుకని నాకు ఆ అస్త్రములనియ్యి అన్నాడు. ఏం చేసుకుంటాడు ద్రోణుడు? పుట్టుక చేత బ్రాహ్మణుడు కదా, వేదాంగములు చదువుకున్నాడు కదా, పోన్లేండి మీరు ఇద్దామనుకున్నారు, మీరేమీ ఇవ్వడానికి మీ దగ్గర లేదు, నేను వెళ్ళొస్తాను అన్నాడు అనుకోండి. ఇక్కడ ఒక పెద్ద ధర్మ సంకట స్థితి వస్తుంది. వచ్చినవాడు ఒక సద్బ్రాహ్మణుడు, ఆయన వేదాంగములు చదువుకున్నవాడు, ఎంతో ఆశతో వచ్చాడు. చెయ్యి చాపి అడిగాడు. చెయ్యి చాపి అడిగినప్పుడు ఏదో ఒకటి ఇచ్చి పంపలేకపోయాడు అనుకోండి, పరశురాముడి ఆశ్రమం ఏమైపోతుంది? వచ్చిన వాడికి ఏమీ ఇవ్వకుండా పంపాడు అన్న అపకీర్తి వస్తుంది కదా. ఎంత ఇచ్చాడు అన్నదానికన్నా ఏది ఇవ్వలేదు అన్నదే లెక్కలోకి వస్తుంది. పరశురాముని యొక్క గౌరవం నిలబడాలి. అందుకని ఉన్న వాటిల్లో ఆయన అన్నాడు, నీకు అస్త్రములకు సంబంధించిన మంత్రములు తెలుసు కనుక ఉపదేశించి ఆ అస్త్ర విద్యనంతటినీ నీ దగ్గర పొందుతాను అంటే. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు వెళ్ళింది ఒక ప్రయోజనానికి, ద్రోణాచార్యుల వారు పొందుతున్నది ఒక ప్రయోజనాన్ని. ఇందులో ద్రోణుడి ప్రమేయం ఏమైనా ఉందా? ఇంత అస్త్ర విద్య నేర్చుకుందామని ద్రోణుడు అనుకున్నాడా? ఆయన ఏమైనా రాజా? ఆయన ఏమైనా భూమిని పరిపాలిస్తాడా? ఆయన ఏమైనా భూమిని రక్షించడానికి శాస్త్రం వధ చెయ్యాలా? ఆయనకి ఎందుకు అవన్నీ అంటే, ఈ క్షణంలో అయితే ఆయనకి అవి పనికొస్తాయి అని చెప్పడానికి ఆధారం ఏమీ ఉండదు. అదంతా నేర్చుకుని ఏం చేస్తాడు అంటే, ప్రయోగించడానికి పనికిరాదు. ఎప్పుడో ఎవరైనా యోగ్యుడు కనపడి ఆయనకి అవసరం అవుతాయి అంటే బహుశా అందించవలసి ఉంటుందేమో. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాడికి ఆ అస్త్ర విద్యనంతటినీ ప్రదానం చేయడానికి పరశురాముడు సిద్ధపడుతున్నాడు. అంటే ఆ రోజుల్లో ఈ భూమండలంలో ఎవరికీ తెలియనంత అస్త్ర విద్య తెలిసి ఉన్నటువంటి ఒక గొప్ప గురువుగా ద్రోణాచార్యుల వారు తయారవుతున్నాడు. ఇప్పుడు ఆయన ప్రమేయం లేదు, కానీ మరి ఎవరు తయారు చేస్తున్నారు అంటే పరమేశ్వరుడు తయారు చేస్తున్నాడు. వెనక కంటికి కనపడకుండా నడిపించేవాడు ఒకడు ఉంటాడు. వాడు అన్ని వేళలా కళ్ళ ముందు కనపడి మాట్లాడు. వాడు వెనక నన్నియుతానగు విభుతలంతు అంటారు భాగవతంలో. ఆయన వెనక నుండి సమస్తాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. ఈ భూమి తిరుగుతోంది, కనపడుతోందా? తిప్పుతున్నవాడు ఎవడో. సూర్యోదయ సూర్యాస్తమయాలు వేళకు అవుతున్నాయి, అలా అయ్యేట్టు చేస్తున్నవాడు కనపడుతున్నాడా? రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఊపిరి తీసి విడిచిపెడుతున్నాను, నా చేత ఊపిరి తీయించి ఊపిరిని విడిచిపెట్టేట్టుగా చేయిస్తున్నవాడు కనపడుతున్నాడా? కనపడడం. అరికాలు నుంచి మెదడు వరకు నిత్తురంతటినీ ఒకే వేగంతో ఎవడు నడుపుతున్నాడో, ప్రవహింపచేస్తున్నాడో వాడు కనపడి నీకు నేను ఉపకారం చేస్తున్నానంటున్నాడా? వాడు కనపడి చెయ్యడు, కనపడకుండా చేస్తూ ఉంటాడు. భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడు ద్రోణాచార్యుల వారిని ఒక గొప్ప గురువుగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ఇప్పుడు ఈ గురువుగా ఆయన తయారైతే శిష్యులు ఎవరు కావాలి? ఎవరు ఈయన్ని గురువు చేస్తున్నాడో ఆయనకి తెలియదా? ఎవరు ఆయన్ని శిష్యులకిగా తీసుకొచ్చి కూర్చోబెట్టాలో? ఆయనే కూర్చోబెడతాడు. మనం ఏం చేయాలి? భారతం చదువుతుంటే చాలు మనకి తెలుస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అంత గొప్ప గురువు కావడానికి కావలసిన నేపథ్యం ఏర్పడింది. మీరు ఆలోచించండి, ఇంతకుముందు ఎవరైనా వచ్చి ఇవన్నీ అడిగుంటే, నాకు డబ్బు వద్దా ఇమ్మంటే ఏమో ఏమయ్యేదో కథ, అది ఎవ్వరు అడగలేదు మనకెందుకన్నారు. అది తప్ప ఏమీ లేనప్పుడు ద్రోణుడు వచ్చాడు. నిజానికి ద్రోణుడికి అవి అక్కర్లేదు, కానీ ద్రోణుడు అవే పట్టుకెళ్ళవలసి వచ్చింది. అది భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన విధానం. ఆయన ఎప్పుడు ఎవరిని ఏం చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు
ఆ ప్రదేశానికి పంపిస్తూ ఉంటాడు. పంపించి వాడి జీవితంలో ఒక పెనుమార్పు తీసుకొస్తూ ఉంటాడు. అది ఆయన లీల. అది మనం పట్టుకోగలిగినటువంటి సమర్థత ఉండదు. ఆయన యొక్క క్రీడ అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ధనములలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు ముదంబున వినింగుని కృతకృత్యుడనగుదును జననుత నా కొసకు అస్త్రశస్త్ర చెయ్యంబుల్. ద్రోణాచార్యుల వారు అన్నారు, అసలు ధనంలో కల్లా చాలా గొప్ప ధనం ఏమిటి అంటే అస్త్రశస్త్రములే. అంటే పుచ్చుకునేటప్పుడు అవతల వాడి మనసు చిన్న పుచ్చుకోకూడదు. ఏమిటో డబ్బు కోసం వస్తే ఇవన్నీ ఇస్తున్నారు ఏంటండి అనకూడదుగా. ఎంత మర్యాదగా మాట్లాడాడు చూడండి. ఆ మాటలో ఉంది గౌరవం అంతా, ఆ మాటలో ఉంది మనిషి జీవితం అంతా. అసలు నిజానికి ధనం అంటే ఏమిటి? అస్త్రశస్త్రములే ధనం నిజం కూడా. ఎందుకని? లోకంలో అందరూ ఎవరికి నమస్కారం చేస్తారు? మహారాజుకి నమస్కారం చేస్తారు, రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకి. ఆ రాజ్య పరిపాలన చేసే మహారాజు కూడా ఎవరికి నమస్కారం చేస్తాడు? గురువుకి నమస్కారం చేస్తాడు. ఆ గురువు ఎవరై ఉండాలి? ఒక రాజు తన రాజ్యమును రక్షించుకోవాలి అంటే గొప్ప విలువిద్య రావాలి, అస్త్రశస్త్రములు తెలిసిన్నవాడై ఉండాలి, వ్యూహరచన వ్యూహ భేదనము తెలిసిన్నవాడై ఉండాలి. అంతటి మహారాజులు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గర మా పిల్లాడికి విద్యాభ్యాసం లభిస్తే బాగుండే అని కోరుకుని ఆయన వెంటపడి ఆయనకి నమస్కారాలు పెట్టి బాబు 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 మా అబ్బాయికి పాఠం నేర్పుదురు అని వెంటపడతారు. అంటే యావత్ భారతదేశం కాదు, ప్రపంచంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులందరూ తమ బిడ్డల్ని పట్టుకుని తాము నేర్చుకోవడానికి ద్రోణాచార్యుల వారి ముందు వరసలో నిలబడి నమస్కారాలు చేశారు. ఇంతకన్నా గొప్ప ధనం ఏమిటి? బ్రాహ్మణుడికి తృప్తి ఏమిటి? ఈయనకి ధనం అంటే ఇంతమందికి అస్త్ర విద్య నేర్పి వాళ్ళు ధార్మికంగా రాజ్య పరిపాలన చేస్తే లోకమంతా ధార్మికంగా ఉంటుంది, సుఖశాంతులతో ఉంటుంది. అందరూ శాంతిగా ఉండాలంటే రాజు బలవంతుడై ఉండాలి. రాజు యొక్క బలము క్షీణించిపోకుండా, ఆయన గౌరవము చెదరకుండా ప్రాజ్ఞుడైన వాడు కాపాడుకుంటూ ఉండాలి. అది కింద ఉన్నటువంటి వాళ్ళకు ఉండవలసిన ధర్మం. మరి గురువుగా ద్రోణుడు ఏం చేస్తాడు అంటే రాజుకి కావలసినంత విలువిద్యనిస్తాడు, రాజకుమారుల్ని ఆ విధంగా తయారు చేస్తాడు. బలవత్తరమైనటువంటి రాజు ప్రజలని శాసించి రాజ్యమునందు ధర్మాన్ని నిలబెడతాడు. ఇప్పుడు లోకమంతటా ధర్మం నిలబడడానికి కారణం ఎవరవుతున్నాడు? ద్రోణాచార్యుల వారేనా కాదా? ఇంతకన్నా ధనం నాకేం కావాలి? ఇది ఆయనకి కావలసిన ధనం. ధర్మము నిలబడాలి, అది నాకు కావలసిన ధనం. దానికి కావలసిన విలువిద్య నాకు నువ్వు ఇస్తున్నావు, ఇంకింతకన్నా ఏం కావాలి పరశురామ? పరమ సంతోషం జననుత, జనుల చేత కీర్తింపబడేటటువంటి వాడా. కాబట్టి నువ్వు నాకు ఇంత గొప్పగా ధనములలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు, అటువంటి శస్త్రములు అస్త్రములు కూడా నువ్వు నాకు ఇస్తున్నావు. అందుకే ఆ రోజుల్లో భారతం జరిగినటువంటి కాలంలో ద్రోణాచార్యుల వారు పట్టుకున్నటువంటి ధనస్సు అంత గొప్పగా ఉండేది. అర్జునుడు పట్టుకున్న దాన్ని గాంధీవం అంటారు. రామచంద్రమూర్తి పట్టుకున్న ధనస్సు అంతెత్తునుంటుంది, అది పట్టుకుంటేనే టీవీ. అందుకే ప్రత్యేకంగా రామచంద్రమూర్తిని కోదండరామ అని ఒక పిలుపు ఉంది ఆయనకి. కోదండం చేత్తో పట్టుకుని ఉంటాడు. ద్రోణాచార్యుల వారు పట్టుకునేటటువంటి ధనస్సు కూడా ఆ రోజుల్లో అలా ఉండేది. అంత పెద్ద ధనస్సు పట్టుకుని నిలబడేవాడు. కాబట్టి అటువంటి అస్త్రములు శస్త్రములు రెండింటినీ నాకు ఇయ్యి, ఇంతకన్నా నాకు కావలసిందే ఉంది, పరమ సంతోషంగా స్వీకరిస్తాను అంటే. అప్పటికి ఆయన ఉద్దేశ్యం ఏమై ఉంది అంటే ఆయనకి యుద్ధాలు చేయడం ఆయన ఉద్దేశ్యం కాదు. అస్త్రబలం వచ్చింది కదా, నాకు ఇన్ని అస్త్రాలు తెలుసు కదా అని చెప్పి ఎవరో రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళనందరినీ ఓడించేసేసి ఆ రాజ్యం అంతా తానే పుచ్చేసుకుని రాజ్య పరిపాలన చెయ్యాలన్న కోరిక నిజానికి ద్రోణాచార్యుల వారి మనస్సులో లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వ్యాపార విజయాలు సాధించడానికి, ఉద్యోగ ఉన్నతిని పొందటానికి, విద్యా చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు పొందటానికి
కార్తీక ఆఖరి సోమవారం సందర్భంగా ఈశ్వరుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి, కార్తీక సోమవారం నాడు కార్యానుకూలతకు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి. తులసి ఆరాధన మీ గృహానికి ఎటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది? స్నేహము అన్న మాట సమానత్వం లేని వాళ్ళ మధ్య ఎలా సాధ్యం అవుతుంది? స్నేహానికి పరాకాష్ఠగా నిలబడిన వాడు కృష్ణ పరమాత్మ. స్నేహం అన్న మాటకి అపకీర్తి తెచ్చినటువంటి వాడు ద్రుపదుడు. ఆయన తలుచుకున్నాడు అనుకోండి ద్రోణుడు, ఆయనకున్నటువంటి అస్త్ర సంపదకి ద్రుపదుణ్ణి ఉత్తర క్షణంలో కాల్చేస్తాడు బాణప్రయోగం చేసి. కానీ ఆయన యొక్క సంయమనం అటువంటిది, ఆయన యొక్క ధర్మబుద్ధి అటువంటిది.